తెలంగాణలో 40 స్టేషన్లను ఆధునీకరిస్తా ఉన్నారు. అమృత్ భారత్ స్టేషన్ల కింద స్టేషన్ స్కీమ్స్ కింద ఆధునీకరించబడుతున్నటువంటి 40 స్టేషన్లలో మొట్టమొదటిగా ఈరోజు వరంగల్, కరీంనగర్, బేగంపేట 3 స్టేషన్లు ఇవాళ మన దగ్గర ప్రారంభమైతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇవాళ 103 స్టేషన్లను మరికొద్ది సేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించబోతా ఉన్నారు. 500కు పైగా స్టేషన్లను ఇవాళ ఆధునీకరిస్తున్నటువంటి నేపథ్యంలో సామాన్య ప్రజలు ప్రయాణించినటువంటి ఈ రైల్వే స్టేషన్లలో పూర్తి మౌలిక సదుపాయాలు, సౌకర్యాలతో పాటుగా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క రైల్వే స్టేషన్లను ఆధునీకరించి మరి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి సందర్భంగా మా అందరి తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి తెలంగాణ ప్రజల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల యొక్క అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి జరగాలని, గ్రామీణ ప్రాంతాలైనటువంటి రూరల్ పీపుల్ కి ఈ స్టేషన్లకి ఒక కనెక్టివిటీ పెరగాలనేటువంటి లక్ష్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా మరి ఈ యొక్క రైల్వే స్టేషన్లు ఈరోజు అంటే మనం ఎయిర్పోర్ట్లకు వెళ్తే ఎయిర్పోర్ట్లను కల్పించేటటువంటి విధంగా ఈ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరుగుతున్నటువంటి సందర్భంగా మరి ఈ యొక్క స్టేషన్ అందరూ శుభ్రంగా వాడుకొని వీటిని యథాతథంగా ఇంకా డెవలప్మెంట్ చేయాలనేటువంటి విధంగా ముందుకన్నటువంటి విధంగా దీన్ని మెయింటైన్ చేసుకుంటూ ప్రజలు కూడా దీన్ని అదే విధంగా ఎయిర్పోర్ట్స్ ని కల్పించేటటువంటి విధంగా చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్ల ఆధునీకరణను మనం స్వాగతిస్తూ దీన్ని పూర్తిగా ప్రజలకు అంకితం చేసినటువంటి సందర్భంగా మరోసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి